వెల్కమ్ టు న్యూస్ 365. నా పేరు వెంకట్. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కి వనకం, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి నమస్తే నమస్కార్. మీ రెండు జట్లు కూడా ఇవాళ అబుదాబి వేదికగా యూఏలో IPL 13 సీజన్ మొదటి మ్యాచ్ ఆడబోతున్నారు. మనకు తెలుసు, లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరు ఫైనల్స్ ఆడారు. ఫైనల్స్ ఆడిన వాళ్ళకి సంప్రదాయబద్ధంగా ఫస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా వస్తుంది. నార్మల్గా అయితే ఇది ముంబైలో జరగవలసిన మ్యాచ్. మరి కరోనా మూలంగా 6 నెలలు పోస్ట్ పోవడమే కాకుండా UAEకి మొత్తం టోర్నమెంట్ తరలి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా అక్కడ 3 వేదికలుగా షార్జా, దుబాయ్, అబుదాబిలో మ్యాచ్లన్నీ జరగబోతున్నాయి. 53 రోజులు, 60 మ్యాచ్లు, 3 వేదికలు, 8 జట్లు, 1 కప్. ఇది ఇన్ జనరల్. 7:30కి ప్రతిరోజు మ్యాచ్ జరుగుతుంది. 10 మ్యాచ్ల మటుకు మధ్యాహ్నం 3 గంటలకు కూడా జరుగుతాయి. అవి డబుల్ హెడర్గా పిలుస్తారు వాటిని. ఆ షెడ్యూల్స్ అన్ని తర్వాత మనం మాట్లాడుకుందాము. అయితే ఇవాళ జరగబోతున్న మ్యాచ్ గురించి మరి ఏ విధంగా ఉంటుంది, చెన్నై సూపర్ కింగ్స్ బలాలు బలహీనతలు, అట్లాగే ముంబై ఇండియన్స్ బలాలు బలహీనతలు, ఎవరు ఫేవరెట్స్, ఒకవేళ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కనుక గెలిస్తే ఒక్క ప్లేయర్ని కనుక చెప్పమంటే ఏ పేరు వస్తుంది, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలంటే ఏ ప్లేయర్ మూలంగా ఆ జట్టు గెలుస్తుంది అని విశ్లేషణ చేసేందుకు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఇవాళ మాజీ క్రికెటర్, మాజీ సీనియర్ అధికారి SBI లక్ష్మీపతి. వెల్కమ్ టు స్టూడియోస్ లక్ష్మీపతి గారు. చాలా రోజుల మనం వెయిట్ చేస్తున్నాం IPL ఎప్పుడు జరుగుతుందని చెప్పి. బికాస్ వీ ప్లేడ్ క్రికెట్, మనకు తెలుసు వెయిట్ చేయడం అంటే. నార్మల్గా వానబడి 10 నిమిషాలు అయితే లీగ్ మ్యాచ్లు అప్పుడు మనం వెయిట్ చేయలేకపోయాం. అటువంటి 6 నెలల పాటు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రీడాకారులు ఎప్పుడు వచ్చి ఆడతారా, ఇండియాలో ఆడతారా, ఎక్కడో చోట ఆడితే ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా కూడా అని వెయిట్ చేసిన రోజు మొత్తానికి వచ్చింది ఇవాళ మ్యాచ్ జరగబోతోంది అబుదాబి వేదిక. నిరుడు విజేతలు ముంబై ఇండియన్స్, రన్నర్స్ అప్ చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ తలబడుతున్నాయి 7:30కి అబుదాబి వేదిక. అసలు ఇన్ జనరల్గా ఈ కరోనాలో మరి స్పెక్టేటర్స్ లేకుండా జరగడము, అయిన తర్వాత అసలు భారత్లో IPL జరగలేకపోవడము, దాని పేరే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయింగ్ ఇన్ అబుదాబిలో. కాబట్టి ఏ విధంగా ఉంది, అలాగే కరోనా భయంతో బయోబబుల్లో ఉంటే మరి మొత్తం 53 డేస్ కూడా బయటికి రాకుండా ఉంటే మెంటల్గా వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు. సైకాలజిస్ట్ని కూడా వెంబడి తీసుకెళ్ళారు ఈసారి, ఫిజియోథెరపిస్ట్తో పాటు సైకాలజిస్ట్. కాబట్టి మ్యాచ్ ఆడుతున్నప్పుడు, మ్యాచ్ ఆడక ముందర, మ్యాచ్ అయిపోయిన తర్వాత రూమ్స్కి కన్ఫైన్ అయ్యి రూమ్స్లోనే వాళ్ళు భోజనాలు చేయడము, టిఫిన్లు చేయడము, కాఫీలు అవడంతో వాళ్ళు నిజంగా ఐసోలేషన్ క్యాంప్ లాగా ఒక్కొక్క ప్లేయర్కి ఉంటుంది. వీటిలన్నింటినీ తట్టుకుని అధిగమించి ప్లేయర్స్ అందరూ వచ్చి రాణించగలుగుతారా అబుదాబిలో? చెప్పండి. ఈరోజు ఇనాగరల్ మ్యాచ్ ఏదైతే ఉందో, లైక్ యూ సెడ్, లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్, దట్ ఈస్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈరోజు ఫస్ట్ మ్యాచ్గా అబుదాబిలో ఆడబోతున్నారు. అండ్ బికాస్ ఆఫ్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్, కోవిడ్ ప్రాబ్లమ్స్ ఇండియాలో ఈ 5 నెలలు డిలేతోని IPL మొత్తానికి UAEకి తరలించబడింది. కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు అవుట్ సైడ్ ఇండియా ఈ మ్యాచెస్ కండక్ట్ చేయటము. 2009లో ఒకసారి అయింది, 2014లో ఒకసారి అయింది. 2009లోనేమో సౌత్ ఆఫ్రికా కండక్ట్ చేసింది. 2014లో ఇనీషియల్ 20 మ్యాచ్లు UAEలో కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇండియన్ కండిషన్స్ వర్సెస్ UAE కండిషన్స్. ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అక్కడ చాలా హాట్గా ఉంటుంది, చాలా హ్యూమిడ్గా ఉంటుంది, చాలా హై టెంపరేచర్స్ ఉంటుంది. అబుదాబిలో ప్రాబబ్లీ అరౌండ్ 31-32 degrees Celsius నడుస్తుండొచ్చు. అండ్ స్కోరింగ్ చాలా హైగా ఉండకపోవచ్చు. అండ్ బికాస్ ఆఫ్ హీట్ పిచ్ బ్రేక్ అవుతుంది కాబట్టి స్పిన్నర్స్కి అడ్వాంటేజెస్గా ప్రూవ్ కావచ్చు. ఇక చూడాలి ఫాస్ట్ బౌలింగ్ ఎట్లా చేస్తారో, ఫాస్ట్ బౌలర్స్ వికెట్లు తీయగలుగుతారా లేదా అన్నది. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే ఏ ఒక్క ప్లేయరు ప్రామినెంట్గా ఉంటాడు, అదేవిధంగా ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలిస్తే ఏ ఒక్క క్రికెటర్ ప్రామినెంట్గా ఉంటారు అని అంటే, నా ఎక్స్పీరియన్స్ బట్టి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి సురేష్ రైనా కూడా చెన్నై సూపర్ కింగ్స్కి ఆడట్లేదు. కాబట్టి నేను అనుకోవటం ధోని బ్యాటింగ్కి పైకి రాగలిగితే వస్తాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సురేష్ రైనా కూడా లేడు కాబట్టి. వస్తే స్కోరింగ్ బాగా చేయగలుగుతాడు, మోర్ నెంబర్ ఆఫ్ ఓవర్స్, మోర్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్ చేయగలుగుతాడు. అండ్ అతనికి హ్యూజ్ షాట్స్, ఎయిర్ బోర్న్ షాట్స్ కొట్టే ఆసక్తి ఉంది. కాబట్టి హీ షుడ్ బి ఏబుల్ టు టేక్ CSK హోమ్. అదే ముంబై జట్టుకు వస్తే ఇనీషియల్ మ్యాచెస్లోని కెప్టెన్ రోహిత్ శర్మ
కొంచెం స్లగ్గిష్గా ఉంటాడని అనిపించేది. బట్ ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ద మ్యాచెస్ ఆర్ ఓవర్, హీ పిక్స్ అప్ గేర్ అండ్ హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్. ఆయనకు కూడాను హ్యూజ్ సిక్సెస్ కొట్టే అలవాటు ఉంది. ప్లస్ రీసెంట్గా క్యారిబియన్ ప్రీమియర్ లీగ్లో వాళ్ళ ఆల్రౌండర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా మంచిగా ప్రదర్శన ఇచ్చి వాళ్ళ టీంని గెలిపించాడు. కాబట్టి అతని మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి. అండ్ ఆల్రౌండర్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు, పాండ్యా బ్రదర్స్. ఆ ఇద్దరు కూడాను మేజర్ కాంట్రిబ్యూషన్స్ చేసే ఆవశ్యకత ఉంది. అండ్ వాళ్ళకి కొట్టే కెపాసిటీ ఉంది, మోర్ దాన్ దట్ స్కిల్ ఉంది, టెక్నిక్ ఉంది, పవర్ ఉంది. కాబట్టి నేను అనుకోవటం ముంబై ఇండియన్స్ జట్టు తరఫున రోహిత్ శర్మ, కైరాన్ పొలార్డ్, ఈ ఇద్దరు బ్రదర్స్ ప్రాబబ్లీ దే విల్ మేక్ ఏ మేజర్ కాంట్రిబ్యూషన్, మేజర్ ఇంపాక్ట్ అండ్ సీ దట్ దేర్ సైడ్ విన్స్ ది ఫస్ట్ మ్యాచ్. ఇప్పుడు ఆక్షన్స్ దగ్గరికి వెళ్దాం మనం. నవంబర్లో లాస్ట్ ఇయర్ ఆక్షన్స్ జరిగినప్పుడు మార్చ్లో ఏప్రిల్లో ఐపీఎల్ ఇండియాలో జరుగుతాయి అని అనుకున్నారు. ఆక్షన్స్లో కొనేటప్పుడు టెంపరేచర్ చూస్తారు. అప్పుడు ఇండియాలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ 40 degrees ఉంటాయి. ఎస్పెషల్లీ 3 గంటలకు ఆడే మ్యాచ్లో చాలా హ్యూమిడిటీగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అబుదాబికి వచ్చేటప్పటికి టెంపరేచర్ కూడా సేమ్ 35-40s ఉన్నాయి. కాబట్టి టెంపరేచర్ పరంగా దెర్ విల్ నాట్ బి మచ్ డిఫరెన్స్. కానీ హైదరాబాద్లో బై అండర్స్టాండింగ్ గ్రౌండ్స్, ఇండియాలో గ్రౌండ్స్ ఆర్ 55 to 60 yards ఉంటాయి. బికాస్ క్రౌడ్ వచ్చేది దే వాంట్ ఎంజాయ్ బ్యాటింగ్, నాట్ బౌలింగ్. ఇన్ జనరల్ ఇట్స్ అ బ్యాట్స్మెన్ హూ పుల్స్ ది క్రౌడ్. అయితే 60 yards 55 yards ఉన్నప్పుడు 6 కొట్టడం అనేది, అబుదాబిలో గ్రౌండ్స్ ఆర్ 80-85 meters ఉంటాయి. కాబట్టి కొట్టడం అనేది అక్కడ 6 ఎక్కువగా చూసే అవకాశాలు తక్కువగా ఉంటాయి మనకి. సో హైదరాబాద్ లేకపోతే ఇండియా బేస్ చేసుకునే టీమ్స్ కొన్నప్పుడు, అబుదాబిలో బేస్ చేసుకున్నప్పుడు కొన్నప్పుడు దీనికి లాజిస్టిక్స్ చాలా ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది హోమ్ ప్లేయర్స్ ఉంటారు, కొంతమంది 16-17 మెంబర్సే వేరే గ్రౌండ్కి వెళ్తుంటారు, దానికి అలవాటు పడుతుంటారు, ముందరే కొంతమంది ప్లేయర్స్ అక్కడ పంపిస్తుంటారు. అటువంటిది అబుదాబికి వచ్చేటప్పటికి యూఏఈలో ఓన్లీ 3 grounds అయ్యాయి. ఈ ఆక్షన్స్లో చేసిన దాంట్లో వెన్యూ షిఫ్ట్ అయిపోయింది, సీజన్ మారిపోయింది జరుగుతుంది అన్న దాని మీద ఏమైనా ప్రభావం పడుతుంది ఆ ప్లేయర్స్ మీద? యాక్చువల్గా ఇది వరకు కూడా 2 సార్లు అవుట్ సైడ్ ఇండియా ఐపీఎల్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు మార్చ్ ఏప్రిల్లోనే జరిగాయి, ఇదే సీజన్లో జరిగాయి అప్పుడు. అయ్యా మార్చ్ ఏప్రిల్లోనే జరిగింది. కాబట్టి సేమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ప్రివేల్ అవుతున్నాయి అక్కడ. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఆక్షన్స్ అయిపోయినాయి కాబట్టి వెదర్ ఇట్ ఈస్ ప్లేడ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా, ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్ మచ్ ఫర్ ద టీమ్ మేనేజ్మెంట్స్. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. రెండోది ఏంటంటే అక్కడ మనకి హైదరాబాద్లో ఉన్నంత టెంపరేచర్స్ ఉన్నా కూడా చాలా విపరీతమైన హ్యూమిడిటీ కారణంగా ఆల్రెడీ న్యూస్ పేపర్లో నేను చదివాను. ఏబీ డివిలియర్స్, సౌత్ ఆఫ్రికన్ ప్లేయరు, హీ వాజ్ సేయింగ్ మై గాడ్ ఇట్స్ టూ హాట్ హియర్ అని చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ అని మీరే చెప్తున్నారు, సిక్సర్స్ కొట్టడం చాలా కష్టం అని అనిపిస్తుంది. కానీ కొంతమంది ఉన్నారు చాలా పవర్ఫుల్ షాట్స్ ఆడేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ధోని ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, కైరాన్ పొలార్డ్ ఉన్నాడు, ఈవెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. దే హ్యావ్ గాట్ ద టెక్నిక్, దే హ్యావ్ గాట్ ది టాలెంట్, దే హ్యావ్ గాట్ నెసెసరీ స్కిల్ టు లిఫ్ట్ ద బాల్ outside the 80 yards circle also. there is no problem about it. కాకపోతే మనకి ఇక్కడ ఆలోచించవలసిన పాయింట్స్ ఏంది అని అంటే, చెన్నై సూపర్ కింగ్స్లో యావరేజ్ ఏజ్ చూస్తే కొంచెం ఎక్కువ కంపేర్ టు అదర్ టీమ్స్. వాళ్ళకి ఎల్డర్స్ టీమ్ అని కూడా నిక్ నేమ్ చేశారు. ఆ పరిస్థితుల్లో వీళ్ళు రన్స్ పరిగెట్టాల్సి వస్తే వాళ్ళు నిజంగానే పరిగెట్టగలుగుతారా? సింగిల్స్ కానీ కన్వర్టింగ్ 1s into 2s, 2s into 3s చేయగలుగుతారా? లేదా చేస్తే వాళ్ళ స్టామినా వుడ్ ఇట్ బ్యాక్ దెమ్ అప్ అన్నది మనం గమనించవలసిన పాయింట్ ఇక్కడ. బాంబేకి కూడా కొంతమంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ యంగ్ బ్లడ్ ఈజ్ ఆల్సో దేర్. కాబట్టి లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ కాబట్టి ఏ టీమ్కైనా కానీ, వెదర్ ఇట్ ఈస్ సిఎస్కే ఆర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ఎనీ అదర్ టీమ్ ఫ్రమ్ ది పార్టిసిపేటింగ్ టీమ్, 8 టీమ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ సేమ్ ప్రాబ్లమ్సే ఉంటాయి, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది. కాబట్టి ఇక ఆ పర్టికులర్ రోజులో ఎవరైతే బాగా
ఆడగలుగుతారో, ఎవరైతే బాగా రన్స్ చేయగలుగుతారో, ఎవరైతే బాగా వికెట్స్ తీయగలుగుతారో, ఎవరైతే బాగా బౌలింగ్ చేయగలుగుతారో, ఎవరైతే మంచి ఫీల్డింగ్ చేయగలుగుతారో వాళ్ళే నెగ్గగలుగుతారు ఆ రోజు. వెదర్ కండిషన్స్ ఆర్ హ్యూమిడ్, వెదర్ కండిషన్స్ ఆర్ హాట్, డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు టయర్డ్ అయిపోతే నెక్స్ట్ మ్యాచ్కి వాళ్ళు అవైలబుల్ ఉంటారా లేదా, బికాస్ ఆఫ్ ది ఏజ్ అగైన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఏజ్ కమ్స్ ఇన్ టు ప్లే. సూటబుల్ బెంచ్ స్ట్రెంత్ ఉందా లేదా, వాళ్ళని రీప్లేస్ చేయగలిగిన ప్లేయర్స్ ఉన్నారా లేదా అన్నది మనం ఆలోచించవలసింది ఉంది. ఇందాక ఇంట్రోలో యూ సెడ్ దట్ స్పిన్నర్స్ మైట్ టేక్ వికెట్స్ అని. ఐ యాడ్ సమ్ వెయిట్ టు దాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ 3 వెన్యూస్. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఓవర్ ప్లేడ్, వేర్ అండ్ టేర్ ఆఫ్ ద వికెట్, స్లగ్గిష్గా అయిపోయిన తర్వాత దెన్ స్పిన్నర్స్ విల్ కమ్ ఇన్ టు ద ప్లే మోర్ దాన్ స్టార్టింగ్లో కాకుండా. నా లుక్ ఎట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ స్పిన్నర్స్ ఇన్ చెన్నై సూపర్ కింగ్స్లో యూ హ్యావ్ ఎ ఓవర్సీస్ ప్లేయర్, 2 స్పిన్నర్స్ ఉన్నారు, ఇమ్రాన్ తాహిర్ అండ్ శాంట్నర్, 2 స్పిన్నర్స్ ఉన్నారు. అట్లాగే ఇండియన్ దాంట్లో రాహుల్ చౌహార్ ఈజ్ ఎ స్పిన్నర్, జడేజా ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ స్పిన్నర్, ఈజ్ ఎ మస్ట్ ప్లే. కాబట్టి వీళ్ళకి బౌలింగ్ వేయాల్సి వస్తే కనుక జడేజా కంపల్సరీగా ఒక స్పిన్నర్ ఉంటాడు. కాబట్టి ఓవర్సీస్లో ఒక స్పిన్నర్ని తీసుకుంటారా? లుకింగ్ ఎట్ ద వికెట్ తీసుకుంటే ఇమ్రాన్ తాహిర్ అండ్ శాంట్నర్లో ఎవరిని తీసుకునే అవకాశం ఉంటుంది? ఫస్ట్ గేమ్ కాబట్టి ఇమ్రాన్ తాహిర్నే ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఆయనకి నెక్స్ట్ గేమ్లో ఛాన్స్ వస్తుందో లేదో అన్నది డౌట్ఫుల్. బికాస్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ది ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్ కానీ థర్డ్ గేమ్ కానీ పికప్ అవుతారు ప్లేయర్స్. కంపారిటివ్లీ మిచెల్ శాంట్నర్ ఏంటంటే కొంచెం యంగ్, రెండోది హీ కెన్ బ్యాట్ ఆల్సో, మంచి షాట్స్ కొడతాడు, బాగా గాలిలో షాట్స్ కొడతాడు, రన్స్ చేయగలుగుతాడు అతను. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఫస్ట్ ఛాన్స్ ఇమ్రాన్ తాహిర్కి ఇస్తారు, దాని తర్వాత శాంట్నర్ని ట్రై చేస్తారు. బికాస్ జడేజా విల్ ఆల్వేస్ బీ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, మిగతా స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో, కేదార్ జాదవ్ ఉన్నాడు, పీయూష్ చావ్లా ఉన్నాడు, తర్వాత కరణ్ శర్మ ఉన్నారు, వీళ్ళు కూడా మంచి స్పిన్నర్సే. మరి వీళ్ళకి ఛాన్స్ వస్తుందా లేదా, ఛాన్స్ వస్తే ఎవరి ప్లేస్లో ఆడిపిస్తారో అనేది మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ పీయూష్ చావ్లా కెన్ ఆల్సో బ్యాట్, కరణ్ శర్మ ఆడలేడు. ఇక్కడ మెయిన్గా అంటే టీమ్ బ్యాలెన్స్ చూసేటప్పటికి జడేజా ఎట్లా ఒక స్పిన్నర్ రూపంలో ఉన్నాడు. కాబట్టి వెదర్ దే వాంట్ వన్ అడిషనల్ ఇండియన్ స్పిన్నరా, అటువంటిప్పుడు ఇమ్రాన్ తాహిర్ ఆడాడు. ఇమ్రాన్ తాహిర్ ఆడకుండా దెన్ ఓవర్సీస్కి వచ్చేటప్పటికి బ్రావో ఈజ్ ఎ మస్ట్ టీంలో. బ్రావో కంపల్సరీగా ఉంటాడు, డూప్లేసీ ఉంటాడు, వాట్సన్ కూడా ఉంటాడు. దెన్ వెదర్ ఇట్ ఈస్ ఎ స్పిన్నర్ ఆర్ పేసర్ అయితే దే మే గో ఫర్ శామ్ కరణ్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ సీమర్, ఆర్ స్పిన్నర్ అయితే ఇమ్రాన్ తాహిర్. దీంట్లో ఎవరిని తీసుకునే అవకాశం ఉంది? వెదర్ దే గో ఫర్ కరణ్ హూ కెన్ ఆల్సో బ్యాట్ ఆర్ గో ఫర్ ఇమ్రాన్ తాహిర్ అవుట్ అండ్ అవుట్ స్పిన్నర్, ఏం చేసే అవకాశం అంటే కాంబినేషన్లో 4 పేసర్స్ అండ్ స్పిన్నరా, 2 స్పిన్నర్స్ అండ్ 3 పేసర్స్? నేను అనుకోవటం ఏంటంటే శామ్ కరణ్ ని బాగా హై కాస్ట్ లో మనం కొన్నారు వాళ్ళు, కాబట్టి ఇనీషియల్ గానే ఆయన టెస్ట్ చేస్తారు. And moreover, you said that after 15-20 matches or something, the wear and tear will be there, and the spinners might come into the fore. వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి షైన్ కావడానికి, వికెట్స్ తీయడానికి, స్పిన్ చేయడానికి, బాల్ టర్న్ చేయడానికి వగేరా వగేరా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్లో శామ్ కరణ్ని తీసుకుంటే ఇంకా వేరే మన నలుగురు ఫారినర్స్ ని ఆడిపిస్తారు. వాట్సన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ దేర్. వాట్సన్ అంటే మోర్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఈజ్ ఇన్క్లూడెడ్. ఓకే, తర్వాత డ్వేన్ బ్రేవో ఉన్నా అంటే ఆల్రౌండర్ కింద తీసుకుంటారు. ఎంగ్డీ ఫాస్ట్ బౌలర్ ఉన్నారు, అతన్ని ట్రై. సో బట్ స్టిల్ యూ హ్యావ్ టు టేక్ డూప్లే ఇస్ ఎ మస్ట్, బ్రేవో ఇస్ ఎ మస్ట్ అనుకుందాము, అండ్ వాట్సన్ ఈజ్ ఎ మస్ట్. పోతే యూ హ్యావ్ వన్ వేకెన్సీ విచ్ షుడ్ బి ఫిల్డ్ బై ఐదర్ శామ్ కరణ్ ఆర్ ఫాస్ట్ బౌలర్ అంటే ఎంగ్డీ ఆర్ శామ్ కరణ్ లో కానీ, స్పిన్నర్ అయితే ఇమ్రాన్ తాహిర్ లో కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ముగ్గురులోనే ఆప్షన్ అంటారా? ఈ ముగ్గురులోనే, అంటే ది అదర్ స్పిన్నర్ బీయింగ్ జడేజా ఎట్లా ఉన్నాడు. కాబట్టి ఐ ఫీల్ దట్ ఐదర్ శామ్ కరణ్ ఆర్ నిగిడి విల్ బి పిక్డ్ ఓవర్ Imran Tahir, because already Jadeja is there. He is having enough experience and he has played a lot of IPL cricket and for the same team also. So I feel pity for Ruturaj Gaikwad, youngster, open చేయవలసింది. కరోనా వచ్చింది, దీపక్ చాహర్కి ఇద్దరికి వచ్చింది కరోనా, బట్ చాహర్ రికవర్ అయ్యాడు కానీ గైక్వాడ్కి మళ్ళీ పాజిటివ్ వచ్చింది. సో ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ అండ్ 10 to 12 days. మళ్ళీ దాని పాజిటివ్ నుంచి నెగిటివ్ రావాలి, నెగిటివ్ వచ్చినంత 5 days ఐసోలేషన్, షుడ్ గో ఫర్ 2 more tests, 2 tests నెగిటివ్ రావాలి,
then he should go to the nets, then he should perform there nets లో మ్యాచ్ ఫిట్నెస్ రావాలి అండ్ ఈ వీక్నెస్ నుంచి బయటకు వచ్చి మోర్ ఆర్ లెస్ నేను అనుకుంటాను హాఫ్ ఆఫ్ ద సీజన్ రుతురాజ్ గైక్వాడ్ యంగ్స్టర్ దే పేడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ యాక్చువల్గా డెబ్యూ చేద్దామని చెప్పి అనుకున్నారు గైక్వాడ్ని బట్ ఈస్ మిస్సింగ్ అవుట్ కానీ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ దిస్ గైస్ ఫర్ మురళీ విజయ్ హీ నౌ కమ్స్ ఇన్ టు టీమ్ యాజ్ అన్ ఓపెనర్ Murli Vijay. Yeah. So Murli Vijay toti, do you think that Watson will open if he is playing? Watson may come at number 3. Rather, if this fellow is playing in the 11, he will open the innings along with Vijay. Or Fab du Plessis. Dupley will open. Du Plessis will open with Murli Vijay. Number 3, maybe Watson may come if he is there in the 11. But then Raidu? And you said intro lo that Dhoni should come up the order because Raina is late gabatti. So Raidu is one middle order. Raidu is one middle order. Watson is another middle order. Iddare ayyaru. And Dhoni of course is 3. Then you have Jadhav playing. Jadhav may not play because already we have included spinner here, 2 spinners here gabatti. If we want an all-rounder to play, either it will be Bravo is compulsory. He'll definitely play out of 4. Okay. Then Watson may play. Then Fab du Plessis may play, and either Sam Curran or what is the other fellow's name? Mitchell. No, the other fast bowler Nigidi. Nigidi may play. So these 4 foreign players, if they are playing, then this fellow Ambati Raidu may come at number 3 or number 4, followed by Dhoni up the order. Okay, so see to sum up. I say, see, this is how I go with the team. Dhoni as a captain, with Murli Vijay coming as an opener. Murli Vijay coming as an opener. And I want Watson to open the innings with Murli Vijay. Then Raidu. Then Bravo or Dupley. Next order lo. Followed by Jadeja. And the bowlers. And the bowlers, fast and bowlers. 5 batsmen or 5, including 2 all-rounders. And the remaining are all bowlers. Bowlers. 6 bowlers he'll have. 6 bowlers lo availability lo because this is a first match. One bowler may go for a toss. Yeah, they may try backup. And somebody like Jadeja, Karan, they all can bat. So they can contribute 15-20 runs with the bat. And they're all excellent fielders. They can save 20-30 runs field lo. So నేనేం అనుకుంటున్నానంటే ఎంగ్డీని they will not try. Imran Tahar also they will not try this match. They will go with the time tested players like Bravo, Watson opening. Duplay, I think, and Karan, Sam Curran, young sensation Karan. ఈ టీం తీసుకుంటారని నేను అనుకుంటున్నా. వాట్ యు సే? కరెక్ట్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఆలోచన విధానం వెదర్ ఇట్ మ్యాచెస్ విత్ MS Dhoni's ఆన్ ద డే ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్టర్ ద టాస్ ఈస్ ఓవర్ వాట్ హీ విల్ థింక్ అనేది వీ కెనాట్ ప్రిడిక్ట్. బట్ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ట్రూ. And only 4 foreign players are supposed to be included in the playing 11. So who will be the first 4 players in the first match? Another, what like you said that we have already zeroed on them. The only thing is whether it is Sam Curran or Lungi Nigidi anadi depends to be. Watson. అయితే ఇక్కడ there is no other opener కాబట్టి I prefer Watson over Engdi to come as an opener because Watson opens in T20s and 50-over matches. Is a royal opener for limited overs. Yeah, sorry, I've interrupted you. If Watson comes as an opener, then du Plessis will come at number 3, followed by Raidu, followed by Dhoni, and followed by other people. Bravo and all that will come. So the choice now, I think, is between Engdi and Watson. If you want extra batsman, play Watson. If you want a bowler, Lungi Engdi. So I think the choice is that. Yes. With Piyush Chawla, Karan Sharma, they all will be confined only to the nets. Yes, to the nets because Jadeja is there. I think most probably they will go that way. Yes. And Shardul Thakur kuda fast bowler unnappadiki I don't think he gets a chance to play. Initially, yes. Initial ga రాకపోవచ్చు. They are all useful in the nets. దాంట్లో. So more or less about 10 certain air ఒక 11 player వచ్చేటప్పటికి మనకి Watson and Engdi మధ్యలో తీసుకోవాల్సి వస్తుంది. If they want one tear away fast bowler then Engdi, or if you want a batsman go for Watson. So I think Dhoni will choose something like this అని నేను కూడా అనుకుంటున్నాను. This is how Chennai Super Kings. And now coming to Mumbai Indians team. Mumbai Indians, they are winners. Yeah. Mumbai Indians, they are winners. And see, Mumbai Indians lo somebody like Rohit Sharma is captaining is
he should come as an opener, but sometimes he tests himself coming at number 3. I don't know, to give youngsters a chance in it. I think he should come as an opener. Why? Because Virat Kohli role as captain of Indian team in limited over is under scanner. Yes. Rohit Sharma should occupy that seat ante he should come top of the order, score runs, lead the team and get into Indian dressing room as captain of limited overs. Limited overs. దాని గురించి Rohit Sharma will be definitely under scanner of selectors, and I want definitely Rohit Sharma to open the innings, not only just leading the side. I want him not to sacrifice because he has to play at least 5-6 years for India. And if he is captaining a regular captain for T20 and also 50 overs దానికి, then he should open because ఆ రెండు ఫార్మాట్స్ లో కూడా he opens for India. So there is no point coming lower order. So Rohit Sharma comes as a captain and also as a opener here. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే బిసైడ్స్ రోహిల్ వి గో విత్ ద స్పిన్నర్స్ ఫస్ట్. ఈ టీంలో స్పిన్నర్స్ ఎట్లా ఉన్నారు, వీక్ గా ఉన్నారా వెన్ కంపేర్ టు ఎంఎస్ మన ధోని టీమ్ కి చాలా మంది ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ దాంట్లో చాలా మంది స్పిన్నర్స్ ఉన్నారు. పీయూష్ చావ్లా, కరణ్, ఇమ్రాన్ వీళ్ళందరూ కూడా బయట కూర్చోబెడుతున్నారు, టైం టెస్టెడ్ బౌలర్స్ వాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి స్పిన్నర్స్ వస్తే కృణాల్ పాండ్యా ఈజ్ దేర్, ఈజ్ గుడ్ స్పిన్నర్. రాహుల్ చహార్ ఈజ్ అనదర్ స్పిన్నర్, గుడ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్. అండ్ జయంత్ యాదవ్ ఉన్నాడు, బట్ ఐ డౌట్ వెదర్ హి గెట్స్ ఎ ఛాన్స్. సో వీళ్ళకి వచ్చేటప్పటికి యాదవ్ ఈజ్ ఆల్సో పార్ట్ టైమ్ స్పిన్నర్, ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ స్పిన్నర్. లుక్ ఎట్ ద బ్యాటింగ్ ఆఫ్ సిఎస్కే బ్యాటింగ్ చూస్తే జాదవ్ 2 ఓవర్లో మ్యాచ్ తిప్పేస్తారు వాళ్ళు. సో వీళ్ళకి ఇఫ్ యూ లుక్ ఎట్ ద టీమ్, you have only 2 spinners in the team, Krunal and Chahar. Anukul Roy is another new boy. No, but they will not test youngsters in the earlier stages, first match lo. Kabatti, Krunal and Rahul Chahar, kabatti what I am thinking is, Mumbai is on weak platform as far as spinners are concerned when compared to MSK. I agree with you. Because these people, they are not, they don't flight the ball, they don't turn the ball much, they are faster in the air. So therefore, chances of getting wickets on these type of wickets in UAE is very difficult and very remote. Unless they bowl straight onto the wickets and people don't miss out the catches or stumpings or whatever, they may not get the wickets. Their only mainstay is Jasprit Bumrah, Trent Boult, fast bowling anamata. Trent Boult and Nathan Coulter-Nile lo evarni aadipistaro దాంట్లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ కైరాన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా. These 4 people will bowl the maximum number of overs and they will fetch the wickets for Mumbai Indians అని చెప్పి నేను అనుకుంటున్నాను. Yeah. See, now let's go through the foreign talent available for Mumbai Indians. You have Kieron Pollard. Recently, Caribbean Premier League he led his team to the victory. Kieron Pollard is of course a time-tested player for Mumbai Indians. McLaren is a fast bowler. Last year he really played very well in the IPL season. And Shane Rutherford, youngster Bolt, a New Zealand fast bowler who played for Delhi last time, he is now playing for Mumbai. I think he is a must for them. And Coulter-Nile. Coulter-Nile is a fast bowler. I think he will play. Pollard will play. One amongst these 2, Bolt or McLaren lo okalu aadtaru. And I think Rutherford will play. Rutherford or de Kock as an opener, wicket keeper de Kock. So definitely Quinton de Kock opener. Quinton de Kock ఒకటి ఫిక్స్ అయిపోయింది. అండ్ de Kock and of course రోహిత్ శర్మ వాళ్ళ టీంలో ఉంటారు. సో ఈ 4 ఉంటారు టీంలో చూస్తే. సో ఇట్ ఈస్ బిట్వీన్ బోల్ట్ అండ్ మెక్లాన్ హూ విల్ ప్లే అనేది. ద చాయిస్ ఈస్ బిట్వీన్ దెమ్. సో వీళ్ళకి లోకల్ ఫాస్ట్ బౌలర్స్ దావల్ కుల్కర్ని తప్పించి పెద్దగా లేరు. అంటే బూమ్రా ఇస్ దేర్, ఆఫ్ కోర్స్ ఇండియన్ ఫైండ్ బూమ్రా ఇస్ దేర్, బ్యాక్ బోన్. సో బూమ్రా లాంగ్ బౌండరీస్ లో బూమ్రా ఆడితే అంటే 1 ఇండియన్ ఫాస్ట్ బౌలర్, 1 ఇండియన్ స్పిన్నర్ and 3 overseas bowlers like Pollard can bowl, Boult or McLaren, so Coulter-Nile. So they have this lineup. వీళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ ఈ టీంలో చూస్తే బ్యాటింగ్లో de Kock తో పాటు ఇషాన్ కిషన్ కూడా టీంలో ఉన్నాడు. ఈజ్ ఆల్సో లెఫ్ట్ హ్యాండ్, ఈజ్ ఆల్సో అన్ ఓపెనర్, ఈజ్ అ వికెట్ కీపర్. ఇషాన్ కిషన్ ఈజ్ అ ఫైండ్ ఆఫ్ ది వరల్డ్ కప్ అండర్ 19. సో ఇషాన్ కిషన్కి ఐ సమ్హౌ ఫీల్ దట్ he should get a chance. ఇషాన్ కిషన్ ఓకే. ఇందా మనం మాట్లాడుతున్నప్పుడు కృణాల్ పాండ్యా అనుకున్నాము. హార్దిక్ పాండ్యా కెన్ ఆల్సో బౌల్ 2-3 overs along with Bumrah. సో దాంతో చూస్తే ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఇండియన్ బౌలర్ విల్ గెట్ ఎ ఛాన్స్ టు ప్లే బికాస్ పాండ్యా అండ్ బుమ్రా అండ్ Coulter-Nile ఉన్నాడు, బోల్ట్ ఆర్ మెక్లెహాన్, కిరణ్ పోలార్డ్. దట్ మేక్స్ అప్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్. క్వింటన్ de Kock బిహైండ్ ద వికెట్స్. బ్యాటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి we don't have much to choose
as far as foreigners are concerned? As an opener, I think they can go in for Chris Lynn instead of Ishan Kishan right now. And then after Quinton de Kock and Chris Lynn, if they fail, in the future matches, they may try to change the permutations and combinations for opening the innings by one Indian and one foreigner and all that. Maybe they'll apply their mind later on. But Rohit Sharma, as I think, as you have said in the opening remarks, the scanner is there on him for leading the Indian team in the limited overs version of cricket, and therefore he should come, open the innings and then make some runs, lead from the front, and try to become the captain of limited overs cricket in India. And he's quite a capable person, because already in a few matches which he had led in absence of Mr. Kohli or Mr. Dhoni, he has proved his mettle, and he has been scoring runs in the limited overs version. And he is a good leader too. He takes decisions. Look at Mumbai Indians. One player whom I put my money is Surya Kumar Yadav. Yes. He will be number 3 or number 4. And he's a very good batsman, local talent. Therefore, I think he's also on the on the line or in line for becoming a member of the Indian team. Very soon he will also come into the reckoning. He has been performing quite consistently, and therefore he also deserves a chance. He deserves to be picked and given a chance too. And remaining players are all like our Kairon Pollard is there, our Hardik Pandya is there, and all these people can come and supplement the innings and make some runs, quick runs for the... I want to make one important observation here. That is, Dhoni at 39, going 40, his legs are not that young anymore. And he played last year in semi-finals against New Zealand World Cup. He didn't play any active cricket. Yes. Right. And then he kept waiting all his fans for his retirement and all those things. Now, post-retirement on 15th August, he's coming out to play for the first time. Expectations will be high, not in the stands, but from CSK fans. అయితే నేనేమనుకుంటున్నానంటే I think the Mumbai Indians will take an advantage here. దీంట్లో నుంచి they search for victory, like they will test his quick singles దగ్గర మటుకు they might target him, and most likely I say today that MS Dhoni might be run out today. I'm telling, because youngsters are feeling like Hardik Pandya, Krunal Pandya, they're all excellent fielders. And in the Mundarlaka, Dhoni wants to steal a single, but he's at 39. Your legs will not listen to your mind. Your mind thinks by itself, and legs it should run. Mind will not run, kada, brain will not run. Yes. So he thinks, let's take a single, and legs will, if they are not coordinating, I think ధోని లాంటి ఒక ప్లేయర్ని స్టార్టింగ్లోనే సింగిల్స్ దగ్గరే పట్టుకుని రన్అట్ చేసే అవకాశాలు ఒక ప్లాయ్, ఒక స్ట్రాటజీ ఉండొచ్చు అంటారా? ట్రూలీ ట్రూ అది. కాకపోతే ఏంటంటే ధోని కూడా మాస్టర్ టాక్టీషియన్. Okay, he has played so much of cricket, and he has led the Indian team in all the 3 versions of cricket and all that. So naturally, I don't think he will prefer to take or steal singles at this age or stage. He might come up the order and try to hit the ball out of the boundary, or maybe... అవునా, అట్లా ఉండే ఛాన్స్ ఉందా? Yes, See, that is my belief. As a real point of view, I think now the shadows are longer than Dhoni, because when sun sets, what happens, the shadows gets longer. Yes. Now I think Dhoni's shadow will be much longer. Yes. I don't want to say that it is sunset time, but I'm saying that the shadows might be longer than actual Dhoni. Maybe I feel that one last good performance by Dhoni, because after this I don't think he will turn up even for IPL. That is my personal feeling, because he has already said goodbye to all international forms of cricket. This is the only form of cricket which he is participating, and probably he has that in him, that yes, the 4th time also he should lift the IPL trophy for Chennai Super Kings. Maybe that is the reason why he has come over. And after this, I don't think whether he wins or not, whether he takes the CSK home or not, I am sure that next time onwards we'll be missing Dhoni. Dhoni may not participate in IPL limited T20 internationals too. Now coming to the important point, toss. Toss geliste, toss winning captain opts to what? Bowl or bat? Actually, because of the humid conditions and all that, the team bowling second does not require
to bowl with wet ball. Okay, because dew and all that problem is not there. But then Chennai Super Kings always believes in chasing a target rather than putting a target to the opposition and putting the pressure on the So you opposition. mentioned that Dhoni, if wins the toss, he opts to bowl first. Bowl first. Right. What about Rohit Sharma? Rohit Sharma, I think he will prefer to bat first. Either way, it is Mumbai Indians will bat first, Anna. Kadu, Ah. both of them would like to have the same the decision if they win the toss. Ah. Okay, unfortunately, They want to bowl. Yes. Ah. Okay, but in case it so happens that either of them will have to bowl first or bat first, they'll take it in their stride because they have all the experience with them, all the skill they have with them, and also the backing of the players with them, and the confidence of saying that yes, we have won thrice, and Bombay will say we have already won 4 times, and this time also we are hot favorites for winning this IPL trophy. This time also. So therefore, it does not matter. Although conditions will say that yes, bowling second is not a big problem, or is because ball does not get wet. So therefore, bowling second also is not a big problem for the bowling side. So now last, tell me, chasers are winners or losers? 99% I think chasers are always winners here. So the one who wins the toss opts to bowl and wins the match also. You say that one. Yeah. Okay. That's my prediction. And so it's a wild guess. What is the target set by the first team to the second one? Approximate target. Mind you, 80 yards, spinners. Yes. Then you tell me what will be likely score. Yeah. Perhaps 150 or 160 will be the ideal score because of the large boundaries and all that. And not only that, the average score here has not crossed 200 in UAE. So therefore, I think 150, 160 being the first match, and so many people coming back like Dhoni and Watson and A.T. Raidu and all these people they have not been in touch at all. So therefore, they have to get used to the pitch conditions, and then only they'll start hitting and getting runs there. Likewise, the Mumbai Indians also, because they'll be chasing or they'll be putting up a big score, they will also be very cautious initially. Then only they'll be going in for runs, and most probably because they are having a lot of youngsters with them, except maybe Kieron Pollard and Rohit Sharma himself or Chris Lynn. Most of them are OTs, over 30 say. Over 30s, I know they are very good. Rahul Char, if he plays, Ishan Kishan, if he plays, even both the Pandya brothers, they are very excellent athletes, very good fielders. So therefore, it should not be a problem at all. And my who is going to win? guess, Who is going to win? yeah, my guess would be 150 or 160 target whoever bats first, Yeah. and then whoever bats the second. No, but tell me, which team is likely to win today? I feel that Chennai Super Kings will win the first match because initially the history says that Mumbai has not fared well in UAE, number one. In 2009 or 2014, all the matches which they have played there, they have lost. I think 5 matches they had played and they had lost. Okay. And Mumbai Indians trend ఏంటంటే ఫస్ట్ హాఫ్లో చాలా లెథార్జిక్గా చాలా స్లోగా ఉంటారు, లూజ్ అయినా పర్లేదు అనే టైప్లో ఆడతారు. సెకండ్ హాఫ్లో దే పికప్ రెయిన్స్ అండ్ దే స్టార్ట్ విన్నింగ్ మ్యాచెస్ కంటిన్యూస్లీ అండ్ దెన్ దే ట్రై టు రీచ్ ది playoffs and all that. Whereas Chennai Super Kings believes in the strong ఏంటంటే philosophy, right from day one, right from match number 1, we must win, we must top, then only we can go to the playoffs, and after playoffs the next match we will win, and then we'll go and play the finals, and if possible we'll try to lift the trophy for the 4th time also. Thank you, Lakshmipati, for coming to the studios. అది మన గెస్ట్ లక్ష్మీపతి చెప్పడం అంటే వాట్ హీ సేస్, వాట్ ఐఎమ్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇస్ ధోని విల్ విన్ ద టాస్, హీ ఆప్స్ టు బౌల్, దే చేసెస్ వెల్ అండ్ దే విన్ ద మ్యాచ్. బికాస్ ఇంత ముందర స్టాటిస్టిక్స్ చూస్తే ధోని టీమ్ హ్యాస్ వన్ చెప్పారు అది. బట్ కమింగ్ టు ద ఫ్యాక్ట్, ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ దే ప్లేడ్ 28 times ఈచ్ అదర్. మొత్తం ఈ 12 seasonsలో 17 of that won by Mumbai Indians and 11 by Chennai Super Kings. So dice are loaded heavily in favor of Mumbai Indians if you look at the lead stage. And if you come to finals, they played 4 times.
3 times Mumbai Indians won and once Chennai Super Kings. So, the dice either way are loaded in favor of Mumbai Indians, and not me, but former test cricketers like Akash Chopra, Gautam Gambhir, they said that Chennai Super Kings will not come to playoffs this season because of they have their own problems. The corona has hit them very badly. Not only the players like Deepak Chahar, support team are very, very important. Especially the psychologists of the team also got corona sent back to India. So that is going to be very, very difficult. And not only that, somebody like the match winners, greatest finishers along with Dhoni, Raina left in the middle. And Harbhajan Singh, the time-tested off-spinner, is also not playing. So ఇవన్నీ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ నుంచే I think they search for the resources. Who is that person going to be the match winner of the day? Watson is not going any younger. Watson is nearing 37, 38. Dhoni is going to 40. It is called as Daddy's Army, the team. Daddy's Army, Dubai-lo, ఎండలలో 80 yards-లో they might find it very difficult to beat Mumbai Indians. That is my observation. But still, it is a 20-over game. Matter of 6 balls can change the fortune of any team. Mind you, what Yuvraj has done. 6 sixes in an over is 36 runs. That is about 2 runs per over. Straight away target. So, చూద్దాము